విష్ణు కథా మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం గరుడ మహాపురాణం ఆధారంగా. ఇక్కడ గరుడ మహాపురాణం అనే మాట వినగానే చాలామంది భక్తి శ్రద్ధల కంటే భయము కుతూహలము చాలా ఎక్కువ ఉంటుంది. అసలు భక్తి కంటే భయం చాలా ఆకర్షిస్తుందిట. ఆ విషయం కూడా మనకు తేటపడింది. ఏమిటా ఈ గరుడ పురాణం అని దీనిపై ఉన్న అనేక రకములైన అపప్రథలు అపోహల వల్ల ఒక విధమైనటువంటి భయంకరమైన మనస్థితిని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. గరుడ పురాణం అనగానే కొంతమంది ఎవరైనా మరణిస్తే ఆ 10 రోజులు చదువుకోవాలి అని ముందు అభిప్రాయం. రెండవది గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉంచుకోకూడదని రెండవ అభిప్రాయం. కానీ ఈ రెండు అభిప్రాయాలు కూడా శాస్త్ర ప్రమాణం లేని అపోహలు. ఇది ముందు తెలుసుకోండి. ఎందుకంటే వీటిని మూఢనమ్మకాలు అంటారు, అంధవిశ్వాసాలు అంటారు. అంధవిశ్వాసాలంటే ఇవి, మూఢనమ్మకాలంటే ఇవి. ఏవి శాస్త్రాధారం లేకుండా ఏర్పరచుకున్న నమ్మకాలో వాటిని అంధవిశ్వాసాలు అంటారు. శాస్త్రంపై ఆధారపడిన విశ్వాసాన్ని సద్విశ్వాసములు అంటారు. కనుక విశ్వాసం అన్నదానికి కూడా 2 రకాలైన అర్థములు ఉన్నాయి. శాస్త్రవాక్యముల యందు విశ్వాస బుద్ధికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదండి మహానుభావుడు. కనుకనే విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అన్నారు ఎవరు? కృష్ణ పరమాత్మ గీతలో. శాస్త్ర ప్రమాణం ఉండాలయ్యా కార్యాకార్య వ్యవస్థలో అన్నారు ఇక్కడ. అందుకు శాస్త్ర ప్రమాణమైన విశ్వాసం మనం తీసుకోవాలి. కనుకనే గతానుగతికో లోక అని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ప్రతివారు ఏర్పరచుకున్న అభిప్రాయాలే శాస్త్రాలు కావు. పదుగురాడు మాట పాడియే ధర చెల్లు అనే మాట శాస్త్రం ఒప్పుకోదు. కనుకనే ఇక్కడ మనము గురువాక్యాల్ని, ఋషివాక్యాల్ని, శాస్త్రవాక్యాల్ని ప్రమాణంగా తీసుకుని ముందు గరుడ పురాణం పై ఉన్న అపోహలు ముందు మనం తొలగించుకోవాలి. కనుకనే విశ్వాసానికి శ్రద్ధకి ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని మీకు చూపించడం జరిగింది కదా. అసలు మీరు అనుకుంటున్న గరుడ పురాణం, నేను చెప్పబోతున్న గరుడ పురాణం ఒకటా? ఇది పెద్ద ప్రశ్న. కొంతమంది అభినందిస్తున్న వాళ్ళు ఒక మాట అన్నారు, గరుడ పురాణం చాలా బాగుంటుందండి, పోయిన తర్వాత జీవుడు ఏమవుతాడో అంతా దానిలో తెలుస్తుంది, మంచి పని చేస్తున్నారు కొందరు అన్నారు. కొంతమంది అదే మాట చెప్పి కొంచెం జంకారు. ఈ మధ్య ఒక పండితుడు ఏమన్నాడంటే, ఇది చెప్పడం చాలా మంచి పని చేస్తున్నారండి, కానీ ఇది దివాకీర్తనీయము కదా అన్నాడు ఒక ఆయన. అంటే పగలు మాత్రమే చెప్పుకోవాలి కదా అని. నేను వెంటనే ప్రశ్నించాను, ఏ గరుడ పురాణం అని అన్నాను నేను. అంటే ఎన్నున్నాయండి అని. కనుక ఇక్కడ మనము చెప్పుకునే ముందు అసలు గరుడ పురాణం అంటే ఏమిటో ముందు చెప్పుకుందాం. ముందు మీరేమనుకుంటున్నారో నేను చెప్తా. ముందు ఆ చనిపోయినప్పుడు 10 రోజులు చదువుకునే 16 అధ్యాయాల పురాణం. నిజంగా 16 అధ్యాయాలు బుద్ధిగా చదువుతున్నారా, బుద్ధిగా వింటున్నారా? గరుడ పురాణం ఆ 10 రోజులు వింటే మంచిది అన్నారు గనక ఏదో విన్నాం అనిపించుకోవడం కోసం అందులో 1-2 అధ్యాయాలు చివరి రోజున ఆయన చదువుతాడు. ఎంత తొందరగా పూర్తి చేస్తాడా అని చూస్తున్న యజమాని, కర్త అదేం చెప్తున్నాడో కూడా వినిపించుకోడు. ఇలా అయిపోతుంది గరుడ పురాణం. అంటే 10 రోజులు కూడా వినడం లేదు. అసలు ఆ 10 రోజులు వినే గరుడ పురాణం ఏమిటి? అసలు నేను చెప్పబోతున్న గరుడ పురాణం ఏమిటి? అక్కడి నుంచి మొదలు పెడుతున్నా మీకు. మీరు అనుకుంటున్న గరుడ పురాణం 16 అధ్యాయాలతో ఉన్నది. కానీ నేను చెప్పబోతున్న గరుడ పురాణం 293 అధ్యాయాల గ్రంథం. ఇది ముందు తెలుసుకోండి. అంటే ఆ 293 అధ్యాయాల గరుడ మహాపురాణం. అందుకే ఆ పేరులో చూడండి, గరుడ మహాపురాణం అన్నాం. 18 పురాణాలకి 18 మహాపురాణములని పేరు. పైగా 10 మంది ఎప్పుడూ చదివి బాగుపడాలన్న ఉద్దేశంతో వ్యాసుడు రాస్తే దాన్ని మనం తెలుసుకోకుండా మన అజ్ఞానంతో దూరం చేసుకుంటున్నాం. అందుకు అసలు గరుడ పురాణం ఏమిటి, ఎందుకు ఇలా అన్నారనే దాని మీద నేను పరిశోధన చెయ్యడం ఇప్పుడు మొదలు పెట్టలేదు, ఎప్పుడో మొదలైంది. దానికి కారణం మా నాన్నగారి కృప. మా నాన్నగారు 18 పురాణముల మీద పరిశోధించి పురాణ శాస్త్రి అని పూరి విశ్వవిద్యాలయం చేత బిరుదు పొందినటువంటి వారు ఆయన. ఆ రోజుల్లో 18 పురాణవేత్త. ఆయన ఓ మాట చెప్పారు, గరుడ పురాణం ఫలానా అప్పుడే చదవాలి, ఇంట్లో ఉంచుకోకూడదు, ఇవన్నీ అజ్ఞానపు మాటలు. ఏ పురాణంలోని మాట లేదు, ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఈ మాట లేదు. గరుడ పురాణం ఎప్పుడు చదువుకోవాలి, అప్పుడే వాడేమిటో వాడికి తెలుస్తుందని మా నాన్నగారు కూడా నాకు 16 అధ్యాయాల గరుడ పురాణం గురించే చెప్పారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఈ పుస్తకాలు సుమారు 3-4 కాపీలు ఉండేవి. మేమందరం క్షేమంగానే ఉన్నాం. ఆ తర్వాత అసలు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో నేను కాశీ విద్యలకు పుట్టినలు కదా, అటువైపు ప్రయత్నం చేస్తే నాకు గరుడ పురాణం మహాగ్రంథం లభించింది. ఇదా అసలు గరుడ పురాణం. అది 293 అధ్యాయాల మహాగ్రంథం.
అందులో ఒక 16 అధ్యాయాలు ఎంచుకుని అప్పుడు చదువుతున్నారనమాట. అంటే ఒక సముద్రం లాంటి గ్రంథంలో ఒక కెరటం తీసుకుని మనం చదువుకుంటున్నాం. ఆ సముద్రం లాంటి గ్రంథానికి కానీ ఈ కెరటం లాంటి గ్రంథానికి కానీ కేవలం ఆ సమయంలో మాత్రమే చదవాలని కానీ ఇంట్లో ఉంచుకోకూడదని కానీ గరుడ పురాణంలో రాయలేదు. ఏ ధర్మశాస్త్ర గ్రంథంలోనూ లేదు. ఇది శోధించి సాధించి చెప్పినదే. పురాణ బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అనేక మార్లు ఇలాంటి దురభిప్రాయాలను ఖండించారు. శాస్త్రం చెప్పిన మాట నా నోట పలకాలి అని అమ్మవారికి నమస్కారం చేసి అసంప్రదాయం నా నోట పలికించకమ్మా అని దండం పెట్టుకుని వేదికెక్కుతారు. అసలు ఇప్పుడు గరుడ పురాణంలో సబ్జెక్ట్ ఏమిటి? ఏముందండి, చచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్తారు. అదే అసలు మనం ఎవరం? ఆ ప్రశ్న మొదలయ్యండి. అసలు నువ్వెవరు? ఈ దేహమే నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ దేహం యొక్క స్థితి ఎంత, ఈ దేహంతో నీకున్న అనుబంధం ఎంత, ఈ దేహ పతనానంతరం నువ్వేమిటో నీకు తెలియజేసి నిన్ను సద్గతికి తీర్చగలడానికి పనికొచ్చే పురాణం గరుడ పురాణం. ప్రధానంగా ప్రమాణభూతంగా దొరుకుతున్నటువంటి అధ్యాయాలు గరుడ పురాణం. దానిలో మరికొందరు ఋషులు కూడా చేర్చి పెంచినటువంటి గరుడ పురాణం. అవన్నీ తీసుకుని మొత్తం గరుడ పురాణాన్ని 2 భాగములుగా విభజించాడు వ్యాసదేవుడు. తెలుసు కదా, పురాణములన్నీ వ్యాసుడు ఇచ్చాడు. అసలు పురాణముల గురించి పరిచయం చేసుకోవాలి. పురాణం అంటే మన యొక్క ప్రాచీన కథ. మన యొక్క అంటే మానవుడి యొక్క, అంటే సృష్టి యొక్క ప్రాచీన కథని చెప్తుంది పురాణం. వేదము, పురాణము, ధర్మశాస్త్రము ఈ 3 హిందువుల మత గ్రంథములు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటాం కదా మనం గురువుల్ని. శృతి స్మృతి పురాణం కనుక వేదము, ధర్మశాస్త్రము, పురాణములు ఈ 3 పరస్పర విరుద్ధములు కావు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, పురాణమే లేకపోయి ఉంటే హిందూ మతం ఇలా బ్రతికి బట్టగట్టగలిగేది కాదు. పురాణాల వల్లనే మనకి పండగలు ఇవి అన్నీ కూడా మనకు తెలిసినవి. దానివల్లనే మన ఆచార వ్యవహారాలన్నీ నిలబెట్టింది పురాణం. పైగా పురాణం మొట్టమొదటి ప్రజావిద్య సామాన్య జనుల కోసం వ్యాసదేవుడు పురాణాన్ని రచించాడు. మనం అంటూ ఉంటాం ఈ రోజులు సామాన్య ప్రజలకు అందాలండి అని. ఈ తపన మొట్టమొదటి పడినవాడు వ్యాసుడు. ఆయన మొట్టమొదటి ఏం చేశారంటే అనంత వేదరాశిలో ఒక వేదాన్ని తీసుకుని చతుర్భాగములుగా విభజించాడు, ఋగ్యజుస్సామాధర్వణములుగా. అక్కడితో తృప్తి చెందక దాని యొక్క సారాన్ని గ్రహించి అప్పటికే ఉన్న పురాణ విద్య, వేదం ఎలా ఉందో పురాణం అలా ఉన్నది, ఆ పురాణ విద్యను ఆయన వ్యవస్థపరిచాడు. కనుక పురాణములు వేదములు ఈ 2 కూడా వ్యాసుడు రాయలేదు, రెండింటిని వ్యవస్థపరిచాడు. అలాగా వేదముల్ని 4గా వ్యవస్థపరిస్తే పురాణాలని 18 మహాపురాణాలుగా వ్యవస్థపరిచాడు. ఇందులో ఆయన చేసిన పని ఏమిటి, వ్యాసుడు ఏం చేశాడనే దాని గురించి ఆలోచిస్తే మనం ఎన్ని జన్మలెత్తిన వ్యాసుడు రుణం తీర్చుకోలేమండి. ఆయన పడిన తపన. ఇటు పురాణంతో అంత పని చేశాడు, మహాభారతంతో అంతకంత పని చేశాడు మహానుభావుడు. మహాభారతం కూడా పురాణ సంప్రదాయంలోనే రచించాడు ఆయన. అందుకే మనందరికీ జగద్గురువు నిజానికి వ్యాసుడే అనుకోవాలి. వ్యాసుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ద్వాపర యుగాంతానికి పైగా కలియుగం ప్రారంభమవుతున్న సంధికాలంలో ఆ మహానుభావుడు ఏం చేశాడంటే కలియుగ మానవులకి వాళ్ళు తరించడం కోసం ఆయన ఏం చేశాడంటే ద్వాపర యుగాంతం వరకు విస్తరిల్లినటువంటి రకరకాల విజ్ఞానములు, నేను ఒక మాట అన్నాను, విజ్ఞానములు లేదా విద్యలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు సారభూతంగా ఒక చోట ఇమిడ్చాడు. ఎన్ని జన్మలెత్తిన వ్యాసుడు రుణం తీర్చుకోలేమండి. ఆయన పడిన తపన. ఇటు పురాణంతో అంత పని చేశాడు, మహాభారతంతో అంతకంత పని చేశాడు మహానుభావుడు. మహాభారతం కూడా పురాణ సంప్రదాయంలోనే రచించాడు ఆయన. అందుకే మనందరికీ జగద్గురువు నిజానికి వ్యాసుడే అనుకోవాలి. వ్యాసుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ద్వాపర యుగాంతానికి పైగా కలియుగం ప్రారంభమవుతున్న సంధికాలంలో కలియుగ మానవులకి వాళ్ళు తరించడం కోసం ఆయన ఏం చేశాడంటే ద్వాపర యుగాంతం వరకు విస్తరిల్లినటువంటి రకరకాల విజ్ఞానములు, నేను ఒక మాట అన్నాను, విజ్ఞానములు లేదా విద్యలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు సారభూతంగా ఒక చోట ఇమిడ్చాడు. అదే పురాణం. ఒకవైపు వేదము, వేదాన్ని ఆధారం చేసుకున్న వర్ధిల్లిన ఆయుర్వేదము, గాంధర్వ వేదము, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, వేదాంత శాస్త్రం, అన్ని పురాణాలు పెట్టాడు ఆయన. కనుక మీ పురాణాలు అన్నీ దొరుకుతాయి. కొంతమంది అరకొరగా పురాణాలను పరిశీలించి పై మాట్లాడుతూ ఏదో పురాణాల గురించి మాట్లాడితే అదేదో తక్కువ అనుకుని మేము వేదాంతం ఉపనిషత్తులండి మాకు అన్నీను, ఈ పురాణ కథలు కాదండి అంటూ ఉంటారు. పాపం పొరపాటు, గుర్తుపెట్టుకోండి. పురాణములు వేదాంతాన్ని తేటపరిచిచ్చాయి. పురాణములు బ్రహ్మ విద్యను ప్రతిపాదించడం కోసం పుట్టాయి. పురాణముల ద్వారా బ్రహ్మ విద్య స్పష్టంగా ప్రతిపాదింపబడుతుంది. పురాణములు కర్మ భక్తి జ్ఞాన మార్గములు 3టిని సృష్టిపరచడం కోసం పుట్టాయి పురాణములు. మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దడం కోసం పుట్టే పురాణములు. సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం చెప్పుకుంటాం.
కనుక పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. పురాణం పంచలక్షణం అన్నారు. అది సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం. పురాణం అనే ప్రక్రియ 5 లక్షణాలతో ఉంటుంది. సర్గ, ప్రతిసర్గ. సర్గ అంటే సృష్టి ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఎలా జరుగుతున్నది, ఇవి చెప్తూ ఉంటుంది. ఇక ప్రతిసర్గ అంటే కొన్ని కల్పాలు గడిచిన తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి జరగడం, ఈ అవాంతర ప్రళయములు, వాటిని చెప్తూ ఉంటుంది ప్రతిసర్గ. తర్వాత వంశో మన్వంతరాణి చ వంశ చరిత్రలు చెప్తుంది. వంశ చరిత్రలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. దేవవంశము, ఋషి వంశము. దేవతల యొక్క వంశములు, ఋషుల యొక్క వంశములు, అంటే వాళ్ళ యొక్క పరంపర క్రమం, అది చెప్తుంది వంశం. తర్వాత మన్వంతరములు, రకరకాల మనువులు, ఆ మనువుల యొక్క కాలములు మన్వంతరములు. ఈ మన్వంతరముల్లో జరిగిన వివిధ రాజవంశములు, ఆ రాజవంశములు పాలిస్తున్నప్పుడు జరిగిన కథలు చెప్తుంది వంశానుచరితం అంటే. కనుక పంచలక్షణాలు సర్గ, ప్రతిసర్గ, దేవ ఋషి వంశములు, మన్వంతర కాలములు, ఆ మన్వంతర కాలాల్లో జరిగిన వివిధ రాజవంశముల చరిత్రలు. ఈ 5 గురించి చెప్తుంది పురాణం. ఏ పురాణమైనా 5 చెప్తుంది. ఈ 5 గురించి చెప్పిన పద్ధతిలో ఉన్న ప్రక్రియని పురాణం అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇలాంటి పురాణములు ఎన్నున్నాయి? 18 మహాపురాణములు. ఉపపురాణములు 18. అయితే సాహితీవేత్తలు, చరిత్రకారులు భూతద్దాలతో వెతికి చేసే రీసెర్చ్ల గురించి ఇక్కడ మాట్లాడద్దు. మనం శ్రద్ధాపూర్వకమైన మాట ఇక్కడ చెప్తున్న, సంప్రదాయగతమైనవే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ రీసెర్చ్లు ఫలానా ఏడి, ఫలానా బీసీ ఇత్యాది మాటలు నేను చెప్పను. ఎందుకంటే అవి తేల్చలేక వాళ్ళే తలకొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనకెందుకు ఆ గోల? ఏదైనా మనకి దీని విషయంలో రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ప్రమాణం. ఓ 2 మామిడి తోటలోకి వెళ్ళేట. ఒక ఆయన చెట్టు కింద హాయిగా కూర్చున్నాడు, ఇంకొక ఆయన మొత్తం సాయంత్రం వరకు తోటంతా తిరిగి స్టాటిస్టిక్స్ రాసుకొచ్చేట. ఇందులో ఇన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి, ఇన్ని రకాల పళ్ళు ఉన్నాయి, వాటి కేటగిరీస్ ఇవి, ఇన్ని రాసుకొచ్చేట. చూపించాడు. ఇంత జ్ఞానం సంపాదించని తెలుసా అన్నాడు. తెలుసు. మరి నువ్వేం చేసావు? నేను ఇవేం తెలుసుకోలేదు, చెట్టుకో పండు తిరుగుంటూ కూర్చున్నాను అన్నట్టే. కనుక స్టాటిస్టిక్స్ రాసుకోవడం అక్కర్లే, అనుభవించడం కావాలి. ఆ అనుభవ జ్ఞానం దీంట్లో తెలుసుకుంటే చాలు. ఎందుకు మనకి బతుక్కు పనికొచ్చేదేదో తెలుసుకుందాం. ఉన్న ఆయువే ఇంత, దానిలో ఈ బుద్ధి అంతా, దాన్ని తర్కాలతో నువ్వు తెలుసుకోగలిగింది అంతా. కనుకనే ఇక్కడ ఋషులు ఇచ్చిన ఈ వాక్యాల్ని చక్కగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. పురాణములు 18. వాటి సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవడం కోసం మనకు ప్రక్రియ, అది వ్యాసుడే చెప్పాడు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి చెప్పిన లెక్కండి ఇది. మన వాళ్ళు జ్ఞాపక శక్తి కోసం ఎన్ని ప్రక్రియలు చెప్పారో, అయినా జ్ఞాపకం లేదండి అంటే నమో నమః. ముందేమన్నాడు? మద్వయం, మకారంతో 2 ఉన్నాయట పురాణాలు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం చైవ, భాతో 2, భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం, బ్రా, అవి 3, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం, వకారంతో 4, వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం. తర్వాత ఆ, నా, పా, లిం, గా, కూస్, కా. ఆ అంటే అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కంద పురాణం. ఇవి 18. ఈ 18ను గుర్తుపెట్టుకోవాల్సిన పద్ధతి ఇది. ఇందులో మనం ఇప్పుడు గరుడ పురాణం గురించి చెప్పుకుంటున్నాం. ఈ గరుడ మహాపురాణం 2 భాగములుగా ఉన్నది. ఒక భాగం పూర్వఖండము, రెండవ భాగం ఉత్తరఖండము. 2 ఖండములుగా ఇది విభజింపబడుతుంది. ఇందులో పూర్వఖండం అంతటినీ ఆచారకాండ అని అంటారు. ఆచారకాండ. ఆచారం అంటే తెలుసు కదా? ఆచారం అంటే ఏంటి? ఆచరించేది, ఆచరించవలసినది. ఆచారకాండ. ఈ ఆచారకాండ పూర్వఖండము అని చెప్పబడుతూ మొత్తం. ఇప్పుడు ఉత్తరఖండం మళ్ళీ 2 భాగాలుగా ఉంది. ఉత్తరఖండము 2 భాగములు. పూర్వఖండం ఏమన్నాను? ఆచారకాండ. ఉత్తరఖండం 2 భాగాలు. అది ధర్మకాండ, బ్రహ్మకాండ. ధర్మకాండ, బ్రహ్మకాండ. ఇందులో ఆచారకాండలో 243 అధ్యాయాలు ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పిన అధ్యాయాల కంటే ఎక్కువ సంఖ్య వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను, అనేక మంది ఋషులు కూడా తర్వాత చేర్చగా పెరిగిన పెద్ద పురాణం గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో ఆచారకాండ ప్రస్తుతం మనకి దేవనాగరి లిపిలో దొరుకుతున్నటువంటి గ్రంథం ఇది. దీన్ని ఎవరు తెలుగు కూడా చేయలేదండి. ఈ ఆచారకాండ 243 అధ్యాయాలు పూర్వఖండం అంతా. ఇందులో ఉత్తరఖండం మళ్ళీ 2 భాగాలు చేయాలన్నాను కదా. ధర్మకాండ. ఈ ధర్మకాండ 42 అధ్యాయాలు.
బ్రహ్మకాండ 29 అధ్యాయాలు, మొత్తం 314 అధ్యాయాలు వచ్చాయి. ఇందులో ఈ ధర్మకాండ అని చెప్పిన మధ్యలో 42 అధ్యాయాలు, అందులో ప్రేతకల్పం అనే పేరుతో ఒక భాగం ఉంది. అందులోంచి ఒక 16 అధ్యాయాలు తీసి గరుడ పురాణ సారోద్ధారం అనే పేరుతో గ్రంథాన్ని రచించారు. గరుడ పురాణ సారోద్ధారం, అది 16 అధ్యాయాలు. అది ఋషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది బాగా తెలుసుకుంటే వీడికి పరంకి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయని ఆ 16 అధ్యాయాలు ప్రత్యేకంగా గ్రంథంగా చేసి ఉంచారు. దానివల్ల ఏమిటంటే మనిషికి కనిపించే ఈ స్థూల దేహమే కాక ఇంకా సూక్ష్మకారణ శరీరములు, వీటి యొక్క గతులు ఇవన్నీ ఏమిటో తెలుస్తాయి. దీనికి ముందు ఏం చెప్తాడంటే, ఉత్తమ జీవుడు ముక్తి పొందేటప్పుడు ఎలా వెళతాడు, భక్తుడైన వాడు దివ్యలోకాలకు ఎలా వెళతాడు, ఇవి చెప్తూ నరకాది లోకాలకు ఎలా వెళతారు, జీవుడి గమనం ఎలా ఉంటుందో చెప్తూ చెప్పిన సందర్భంలో ఇచ్చే ఇలాంటి సందర్భం ప్రతి పురాణంలో వస్తుంది. జాగ్రత్తగా తెలుసుకోండమ్మా. ప్రతి పురాణంలో కూడా సర్గ ప్రతిసర్గ లక్షణాలు భాగవతంలో కూడా వస్తుంది. భాగవతంలో కూడాను అనేక లోకములు వర్ణన చేస్తూ జీవుడి శరీర పతనానంతరం నరకాది లోకాలకు వెళ్ళడం, అక్కడున్న 21 రకాల నరకాలు ఇవన్నీ వర్ణించాడు. అక్కడ కూడా భాగవతంలో ఎలా వర్ణించారు, గరుడ పురాణంలో ఎలా వర్ణించారు, విష్ణు పురాణంలో అలాగే వర్ణించారు. ప్రతి పురాణంలో ఒక భాగం ఉంటుంది. అయితే పురాణములు ఎలా చెప్తాయంటే, ఒక పురాణంలో ఒక దాన్ని డీటెయిల్డ్గా తీసుకువెళ్తాయి, అక్కడ వదిలేసిన కొద్ది భాగాన్ని ఇంకో పురాణంలో మరింత డీటెయిల్డ్గా వర్ణిస్తాయి. అది పురాణ ప్రక్రియలో ఉన్నటువంటి విశేషం. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, 18 పురాణాలను విడివిడిగా కాకుండా ఒక్క పురాణ విద్యగా మీరు రీసెర్చ్ చేసినట్లయితే అసలు భారతీయుల అసలు చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం పురాణాలట. దాన్ని బేస్ చేసుకుని మనకి అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్ భారతీయుల అసలు చరిత్ర ఎప్పుడో రచించారు. కానీ మనకి భారతీయులను అవమానించడానికి గాను పరాయి వాళ్ళు పాలించే రోజుల్లో వచ్చినటువంటి అసలు కాని చరిత్ర ఏదో అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు నేను అసలు చరిత్ర చెప్తే ఇదే తప్పు చరిత్ర అనిపించేటంతగా మనం చరిత్రహీనులుగా మారిపోయాం. ఇది బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం పాశ్చాత్యులు కూడా పరిశోధన చేసి ఇప్పుడు మనం చదువుతున్న భారతీయ చరిత్ర అసలు చరిత్ర కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం వినం. అది కూడా వచ్చింది బాధ. అవునా లేదా? విచారకరమైన ఘట్టం. అసలైన భారతీయత గురించి చెప్పడానికి వస్తే భారతీయులే ఆదరిస్తారా లేదా అనే సందేహం. రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వెనక మాటలు, పొటుకు మాటలు, పోటు మాటలు ఎన్నెన్నో ఉంటాయి. చాలా బాధాకరం. ఎందుకంటే సత్యానికి కాలం చెల్లిన యుగం పేరే కలియుగం, అంతే కదా. కానీ పురాణ విద్య మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ విల్సన్ అనే ఆయన అష్టాదశ పురాణాల మీద రీసెర్చ్ చేస్తూ ప్రత్యేకించి గరుడ పురాణం మీద ఆయన రీసెర్చ్ చేశాడు. అయితే వెస్టర్న్ ఫిలాసఫీ ప్రకారంగా వాళ్ళ రీసెర్చ్ పద్ధతి ప్రకారంగా ఏడీలు బీసీలు డిసైడ్ చేసినట్టు ఆయనే చేశాడు. తప్పేం లేదు, చేసుకునియండి. కానీ ఒక మాట అన్నాడండి దీని గురించి. గరుడ పురాణం ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ నాలెడ్జ్ అన్నాడు. నేను గరుడ పురాణం అంతా చదివేక నాకు అనిపించింది, హిందూ మతం అంటే అసలు స్వరూపం ఏమిటి అంటే గరుడ పురాణంలో చెప్పినంత విస్తారంగా ఇంకక్కడే చెప్పలేదనిపించింది నాకు. ఇది ఒక్కటే మాట. గరుడ పురాణంలో చెప్పినంత విస్తారంగా ఏది అసలైన హిందూ మతం, ఏవి అసలు కానివి హిందూ మతంలో చొరబడిపోయాయి. ఇది మీకు సరిగ్గా తెలుసుకోవాలంటే గరుడ పురాణం ప్రమాణం. ఎందుకంటే హిందూ మతం ఎంత విస్తారం అంటే దీనికి ఆది నిర్ణయించలేకపోతున్నారు ఇప్పటికీ. మిగిలిన వాటన్నిటికీ ఫలానా బీసీలు ఫలానా ఏడీలు చెప్పగలుగుతున్నాం, కానీ హిందూ మతం యొక్క ఆది నిర్ణయించలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆది సృష్టి ఆది నుంచి కనిపిస్తాం. సృష్టి ఆది నుంచి కనబడుతున్నటువంటి హిందూ ధర్మం యొక్క సమగ్ర స్వరూపం మన నమ్మకాలు, మన శాస్త్రములు, మన విద్యలు, చిట్ట చివరికి మనం చూసే శకునాలు మొదలుకొని వీటన్నిటినీ కింద పడేసే వేదాంత విద్య వరకు అన్నీ ఉన్నాయండి గరుడ పురాణంలో. మరి ఎన్సైక్లోపీడియానికి ఏమంటాను చెప్పండి ఇక్కడ. కనుక హిందూ విజ్ఞాన సర్వస్వం గరుడ మహాపురాణం అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి. అలాంటి విజ్ఞాన మహాసర్వస్వం గురించి నేను చెప్పేది అక్కడక్కడక్కడక్కడ పరిచయ వాక్యాలు. మొదటి రోజు ఒక పరిచయం అయితే మిగిలిన రోజులన్నీ పరిచయాలు. అది చాలు. ఇదొక సారోద్ధారం అనుకోండి. అందులో ఉన్న సారాన్ని తీసుకొచ్చి చెప్తున్నట్టుగా భావిస్తే ఎంత ధన్యత మనం పొందేమో ఆలోచించుకోవచ్చు. కనుకనే గరుడ మహాపురాణం వినడం ఒక ధన్యత.